చుట్టూ ఉండే పశువులకు గాని పక్షులకి గాని మన స్తోమత కొద్దీ మనకు వీలైనంతగా ఆహారాన్ని ఇవ్వటమే భూతయజ్ఞం. పశు పక్షాదులను ప్రేమతో వాటిని చేరతీసి వాటికి ఆహారం ఇవ్వటమనేది యజ్ఞం చేసిన దానితో సమానమని మన పూర్వీకులు చెప్తున్నారు. పూర్వం వ్యవసాయదారులు రైతులు తమ ఇంటి ముంగిళ్లలో ధాన్యపు కంకులను కట్టేవారు. కారణం, పిచ్చుకలు ఆహారం కోసం వెతుక్కునే పని లేకుండా ఆ కంకులలో ఉన్న ధాన్యాన్ని తింటాయని అలా వేలాడతీసేవారు. ఆ రకంగా పక్షుల పట్ల వారి దయను చూపించేవారు. వాటికి ఆహారాన్ని ఇవ్వటం, నివాసాన్ని కల్పించటం వంటివి ఎంతో పుణ్యంతో కూడుకున్న పనులు. ఇలా చేయటం ద్వారా ఒక యజ్ఞాన్ని చేసిన పుణ్యాన్ని మనం పొందగలుగుతాం. సో మీరు కూడా వీలైనంత వరకు పక్షులకు ఆహారాన్ని మీ మిద్దెలపై పెట్టండి. అదే విధంగా నీటిని కూడా వాటికి సమకూర్చండి. దీని ద్వారా యజ్ఞ ఫలాన్ని పొంది